ఇంటిల్లిపాది కూర్చున్నారు. ఆన్లైన్లో ఓ ప్రముఖ కంపెనీలో ల్యాప్టాప్ బుక్ చేశారు. ఇక ల్యాప్టాప్ ఎప్పుడొస్తుందా అని కొద్ది రోజులుగా ఎదురు చూశారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. డెలివరీ బాయ్ వచ్చాడు, డోర్ కొట్టాడు. మేడం, ఇదిగో మీ ఆర్డర్ అంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నాకు కూడా ల్యాప్టాప్ సెటప్ చేయాలి. చుట్టలంటే డబ్బై ముట్టుకుని వద్దు చెప్తా ఏడికెళ్ళి చెప్తా ఈడికెళ్ళి ఇటు నాకు కూడా ల్యాప్టాప్. మళ్ళీ ఇంటిల్లిపాది కూర్చున్నారు. ఆన్లైన్లో బుక్ చేసిన ల్యాప్టాప్ వచ్చేసింది కదా, అందరం కలిసి ఓపెన్ చేద్దాం, ఆ సంతోష సమయాన్ని వీడియో తీద్దామని ఓవైపు వీడియో తీస్తూ మరోవైపు డెలివరీ బాయ్ ఇచ్చిన ప్యాకెట్ ఓపెన్ చేశారు. కాసేపట్లో వాళ్ళు కళ్ళు చెదిరిపోయే షాక్ తగిలింది. ల్యాప్టాప్ బుక్ చేస్తే ఇదేంటి చెక్క వస్తువు బుక్స్ వచ్చాయని అవాక్కయ్యారు. మోసం మోసం అంటూ బాధపడ్డారు. దొంగ మామూ అందుకే రోజు ఓపెన్ చేస్తాను. ఓ పిచ్చిదాన్ని ఎప్పుడు ఓపెన్ చేసిన అంతే. వెంటనే విషయాన్ని సదరు ఆన్లైన్ కంపెనీ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. కానీ అటు నుంచి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు చెప్తున్నారు. ఎక్కడ మోసం జరిగిందో గుర్తించి అందుకు కారణమైన వారిని శిక్షించాలని కోరుతున్నారు. తమ డబ్బులకు తగ్గట్టు తమకు ల్యాప్టాప్ ఇప్పించాలంటున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మామిడాల శ్రీధర్. నేను 2 అక్టోబర్ నాడు ఆన్లైన్లో 34,000 పెట్టి ల్యాప్టాప్ బుక్ చేశాను. అది ఈరోజు పండుగ రోజు వచ్చింది. దాన్ని ఓపెన్ చేసేప్పుడు వీడియో తీశాను. తీస్తే దాంట్లో ల్యాప్టాప్ బదులుగా ప్లైవుడ్ వచ్చింది. ల్యాప్టాప్ సైజులో ఫోన్ చేశాము, రిక్వెస్ట్ చేశాము, డెలివరీ బాయ్ని అడిగాము. ఎవరిని అడిగినా కూడా మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేమేం చేయలేదని చెప్తున్నారు. మెసేజ్ పెట్టాము, ఇంతవరకు రిప్లై లేదండి. ఈ విధంగా ఆన్లైన్లో జరుగుతున్న మోసాలను అరికట్టాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాండి. ఏ విధంగానైనా చెప్పి మా ల్యాప్టాప్ మాకు ఇప్పించి న్యాయం చేయకూడదని కోరుకుంటున్నాను. ఆన్లైన్లో ల్యాప్టాప్ బుక్ చేసిన తమకు చెక్క వస్తువు వచ్చిందని ఆరోపిస్తున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన మామిడాల శ్రీధర్ గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీధర్ గారు. హలో, ఏం జరిగిందండి? మీరు ఎప్పుడు బుక్ చేశారు? ఎప్పుడు ఆర్డర్ వచ్చింది? 2 అక్టోబర్ నాడు బుక్ చేశాం మేడం. ఓకే. నిన్న ఉదయం 11 o'clockకి ప్యాక్ వచ్చింది మనకి. ఓకే. ఆ తర్వాత దాంట్లో ఏమున్నాయని చెప్తున్నారండి? చెక్క బుక్స్ వచ్చినట్టు చెప్తున్నారు. అవును మేడం, దాంట్లో ప్లైవుడ్ వచ్చింది. దాంతో పాటుగా ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 4 టెక్స్ట్ బుక్స్ వచ్చాయి. ఓకే మేడం, మీరు ఇప్పుడు ఏమన్నా కస్టమర్ కేర్ తో మాట్లాడారా, లేకపోతే ఏమైనా కంప్లైంట్? మాట్లాడాం మేడం. పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ లాంచ్ చేశాము. ఓకే. వాళ్ళు కూడా డెలివరీ బాయ్ ని పిలిచి అడిగారు. ఓకే. హెడ్ ఆఫీస్ కి మెయిల్ పెట్టాం మేడం. ఎన్నిసార్లు మెయిల్ పెట్టినా గానీ రెస్పాన్స్ లేదు. మీ ద్వారానైనా రెస్పాన్స్ వస్తేమో చూస్తున్నాం మేము కూడా. వీడియో కూడా రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. వీడియో రికార్డ్ చేశారండి? చేశాం మేడం. ఓకే. ఈ వీడియోకి సంబంధించి అన్న పోలీసులకు కూడా చూపించారా? చూపించాం మేడం. పోలీస్ చూపించాము, వీడియో అంటే డెలివరీ బాయ్ చూపించాము, వాళ్ళ కంపెనీకి కూడా మెయిల్ చేసాము అదంతా. ఓకే. మీకు వీడియో తీయాలని ఎప్పుడు ఆలోచన వచ్చిందండి? ఎందుకు అనిపించింది? ఏ సరదాగా పిల్లలు ఓపెన్ చేస్తా ఉంటే తీస్తా ఉన్నాను నేను. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది జరిగింది అనమాట. ఓకే. ఇవాళ వీడియో తీయడమే మంచిదైంది నాకు, లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఓకే. మీరు ఆన్లైన్ పోర్టల్లో ఇలా బుక్ చేసిన తర్వాత మళ్ళీ మెయిల్స్ పెట్టామంటున్నారు. వాళ్ళ నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా? అసలు వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? అసలు ఏమన్నా ఏమాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు మేడం. ఆన్లైన్ లో కొనుక్కోవడం అంత బుద్ధి తక్కువ లేదు మేడం. రూపాయి ఎక్కువ తక్కువ మనమే వెళ్ళి ఫిజికల్ మార్కెట్ లో కొనుక్కోవాలి, కానీ ఆన్లైన్ షాపింగ్ అనేది అసలు మనం అవాయిడ్ చేయాల్సిన విషయం. అది
కానీ ఈ రోజుల్లో చూస్తే టైం అంత మనకి మ్యాక్సిమం లేకపోవడం వల్ల ఆన్లైన్లో ఈ విధంగా బుక్ చేస్తున్నాం. మరి ఇట్లా జరగటం నిజంగా బాధాకరమైన విషయం. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారండి? మీరు కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించారు మేడం. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళని పిలిచారు, డెలివరీ బాయ్ని కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పిలిచారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. మ్మ్. వాళ్ళ కోరిక మేరకు ఒక రిక్వెస్ట్ లెటర్ వాళ్ళ కంపెనీకి కూడా ఇచ్చాము. ఓకే. రేపు ఈవినింగ్ కల్లా ఒక కన్క్లూజన్కి వచ్చి మన ల్యాప్టాప్ మనకి ఇవ్వకపోతే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పారనమాట పోలీస్ వాళ్ళు కూడా. ఓకే. మీరు ఏం కంప్లైంట్ లాడ్జ్ చేశారండి? అంటే ఇప్పుడు ఏమైనా రిటర్న్ రిక్వెస్ట్ ఏమైనా పెట్టారా, లేకపోతే ఈ విధంగా మాకు వుడ్ ఇంకా బుక్స్ వచ్చాయని చెప్పి ఆన్లైన్ పోర్టల్లో మీరు ఏ విధంగా కంప్లైంట్ లాడ్జ్ చేశారు? కంప్లైంట్ మనం మెయిల్ ద్వారా చేశాం మేడం. త్రూ ఆల్ ఎవిడెన్సెస్ మీరు ఇప్పుడు ఏమేమి చూపిస్తున్నారో అవన్నీ కలిపి వాళ్ళ కంపెనీకి కూడా లాంచ్ చేశాం మేడం. ఎవరైతే డెలివరీ ఇచ్చినటువంటి ఒక కొరియర్ సర్వీస్ ఉంది వాళ్ళకి కూడా ఇచ్చాము. ఓకే. వాళ్ళు ప్రస్తుతానికైతే ఇంతకు ముందు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ పోలీస్ స్టేషన్ నుండి వచ్చారు బయటికి. వాళ్ళు ప్రాసెస్ చేసి రేపు ఈవినింగ్ కల్లా మన ల్యాప్టాప్ మనకి రికవరీ చేసే ప్రయత్నం చేస్తాం అంటున్నారు మేడం. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. దొంగ మాము ప్లీజ్ మమ్మీ ఫుడ్ పీస్